హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. బెంగళూరు సిటీలో నీటి కష్టాలు ఎదుర్కొంటుంది. సిలికాన్ సిటీలో తాగడానికి నీరు లేక జనాలు చాలా బాధపడుతున్నారు. ఇక ట్యాంకర్లు డబల్ ధరకు విక్రయిస్తున్నారు. బోర్లు ఎండిపోవడంతో నీటి వాడకంపై ప్రభుత్వం నిబంధనలు కూడా విధించింది. వర్షపు నీరు భూమి మీద పడ్డప్పుడు మొత్తమంతా ట్యాంకర్ రోడ్లు ఉండడం వల్ల, ఎక్కువ చెరువులు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. బెంగళూరులోని వైల్డ్ ఫీల్డ్, యలహంక, కనకపుర ప్రాంతంలో ప్రజలు తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటికి గల ప్రధాన కారణం చెరువులు ఎక్కువగా లేకపోవడమే. షూలే చెరువుల్లో ఫుట్బాల్ స్టేడియం, ధర్మం బుద్ధ చెరువులో కాంపేట్బౌడ్ బస్టాండ్, అక్కితిమ్మన్నహల్లి చెరువుల్లో హాకీ స్టేడియం, సంపంగి చెరువులో కటీరవ స్టోర్ కాంప్లెక్స్, కోరమంగలి చెరువులో నేషనల్ గ్రీన్ కాంప్లెక్స్ గ్రౌండ్, ధర్మబుద్ధి చెరువులో కంపేగౌడ్ బస్టాండ్, చల్లగట్ట చెరువులో కర్ణాటక గోల్ఫ్ గ్రౌండ్, కెంపాబుద్ధి చెరువులో భూగర్భ డ్రైనేజ్, మిల్లర్స్ చెరువులో గురునానక్ భవన్, కాండుగొండనహెల్లె చెరువులో అంబేద్కర్ మెడికల్ కాలేజ్, శివన్నహల్లి చెరువులో క్రీడా మైదానం, చిన్నవెన్న చెరువులో శ్మశానం, ఇంకా కొన్ని చెరువుల్లో ఇళ్ల నిర్మాణం. పెరుగుతున్న జనాభా, నగరంలోని నీటి సంక్షోభానికి భూగర్భ జలాలు పడిపోవడం, ఇంకా 2023లో వర్షాలు ఎక్కువగా పడకపోవడం, మున్సిపల్ అధికారులు 100 రోజుల వరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశమే లేదంటున్నారు. వాహనాలు ఎక్కువగా కడగడం, భవనాల నిర్మాణం కోసం వాటర్ వేస్ట్ చేయడం, వాటర్ ప్లాంట్లను, రహదారి నిర్మాణం కోసం, సినిమా హాళ్లు, మాల్స్లో తాగునీరు కాకుండా ఇతర అవసరాల కోసం నీళ్లను వినియోగిస్తే 5,000 జరిమానా అని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటితో సహా 7,000 బోర్లు నీటి ఎండిపోయాయి. అందరూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు: వాటర్ని ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉండడం, సరిపడంత మాత్రమే వినియోగించుకొని మిగతాది ట్యాపులు గుల్లాగా పోతుంటే కట్టేయడము, సేవ్ ద వాటర్, జలమే జగతికి ప్రాణాధారం, జలమే ప్రగతికి మూలాధారం అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనకు నీరు అవసరం, నీటికి మన అవసరం లేదు అని జలాన్ని వృధా చేయొద్దు. భవిష్యత్తు దుర్భరం కానియద్దు. ఇంటి ముందు ఇంకుడు గుంతలు, భూగర్భ జలానికి ప్రయత్నం చేయండి. జై హింద్.